So welcome to Golconda Academy. This is Raju sir, Senior Indian Polity Faculty. సో మనం పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి సరళి వాటికి సంబంధించినటువంటి వివరణ గురించి తెలుసుకుందామండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ప్రధానమంత్రితో కూడిన మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదు అనే నిబంధనను ఏ సవరణ చట్టం ద్వారా చేర్చారనేటువంటిది కావాలి. సో దీంట్లో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 అనేటువంటి దాంట్లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఇచ్చారు. సో ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది 1976 అని చెప్తున్నాడు. కాబట్టి 1976లో మనకి కేంద్ర క్యాబినెట్లో ఉండవలసిన మంత్రుల సభ్యుల సంఖ్య గురించి పేర్కొనలేదు, ప్రస్తావించబడలేదు. దాని గురించి ముందు మాట్లాడదాం. నెక్స్ట్ రెండోది 44వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పాడు. ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా దానికి సంబంధించింది కాదండి. నెక్స్ట్ మూడోది 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 అంటున్నాడు. నెక్స్ట్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2015 అంటున్నాడు. సో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రుల సంఖ్య లోక్సభలో ఉండేటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు అంటున్నాడు. సో వాస్తవానికి దీనికి సంబంధించిన దాంట్లో మనకి క్యాబినెట్లో ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య గురించి రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదండి. క్యాబినెట్లో ఉండవలసినటువంటి మంత్రుల సంఖ్య ఎంత అనేటువంటిది వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. అయితే దీనికోసం ఏం చేశారంటే 1966లో మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ని ఏర్పాటు చేశారు. మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ తన నివేదికలో కేంద్ర మంత్రివర్గంలో ఉండవలసినటువంటి సభ్యుల సంఖ్య గురించి ప్రస్తావించింది. ఎంత అని చెప్పింది అంటే ఈ మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ తన నివేదికలో సో పార్లమెంట్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో అంటే రాజ్యసభ మరియు లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కేంద్ర మంత్రివర్గంలోని సభ్యుల శాతం 10% మించరాదు అనేటువంటి నియమాన్ని చేర్చింది. 10% మించరాదని చెప్పింది. అంటే వాస్తవానికి మనకి రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 245. సో అదేవిధంగా గతంలో 1966 అంటున్నాడు. కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి మొత్తం 545. సో కాబట్టి మొత్తం 790 మెంబర్స్ ఉంటే ఇందులో 10% మించరాదని సూచించింది. ఏ కమిషన్ అది? మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ కేంద్ర మంత్రివర్గంలోని మొత్తం సభ్యుల సంఖ్య పార్లమెంట్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో 10% మించరాదని మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ సూచించింది. కాబట్టి మొత్తం ఎంత అంటే సో టోటల్గా 79 మెంబర్స్ ఉండొచ్చు అని సూచించినటువంటి కమిషన్ మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్. అదేవిధంగా మనకి 2000 సంవత్సరంలో రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ కూడా మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ సూచించినటువంటి సిఫార్సులనే ఈ రాజ్యాంగ పునర్సమీక్ష కమిషన్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించింది. అంటే మంత్రివర్గంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 10% మించరాదు అనేటువంటి నియమాన్ని సూచించింది. సో ఈ రెండింటికి భిన్నంగా 2003లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో మనకి 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటి దాన్ని రూపొందించారండి. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చినటువంటి అంశం ఏంటంటే సో కేంద్ర మంత్రివర్గంలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో 15% మించరాదు అనేటువంటి నియమాన్ని చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఏ సంవత్సరంలో? 2003లో. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో సో ఇక్కడ 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ అండి. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర మంత్రివర్గంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య ఎంత శాతానికి మించరాదంటే 15% మించరాదు అనేటువంటి నియమాన్ని చేర్చడం జరిగింది. ఏ సంవత్సరంలో? 2003లో. అంటే ఇక్కడ కేంద్ర మంత్రివర్గంలో
కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండాలా అంటే లోక్సభ సభ్యులు మాత్రమే కాదండి, లోక్సభ నుండి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండొచ్చు, లేదా రాజ్యసభ నుండి కూడా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఎంత శాతానికి మించరాదు అంటే 15% మించరాదు అనేటువంటి నియమాన్ని సూచిస్తుంది. సో ఈ అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాము. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఏంటంటే మనకి ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు.